టీవీ ఇటు జూబ్లీస్ ఎలక్షన్లో ముస్లింలకి ఇస్తానన్న సీట్ ఏదైతే ఉందో మరి అది యాదవులకు ఇవ్వడం జరిగింది. మరి దీని పట్ల ముస్లింలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి ఈ రోజు కూడా ఒక ప్రెస్ మీట్ అనేది నిర్వహించడం జరిగింది. ప్రస్తుతానికి తమతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సో ఏం చెప్పాలనుకుంటున్నారు గవర్నమెంట్కి? ముస్లిమ్స్కి రావాల్సిన స్కీమ్స్ కావచ్చు, అలాగే ఇస్తానన్న పదవుల విషయంలో కావచ్చు, మైనారిటీలు కొంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ఏం చెప్పాలనుకుంటున్నారు? 2 సంవత్సరాల ఎక్కువ అయిందా మన స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ అయ్యి. మరి ఆయనది పని చూస్తే ఒకటే ముస్లిం కోసం ఆయన ఏం చేయాలి. చాలా రాహుల్ గాంధీ సార్ కూడా బాగా మాట్లాడిన ముస్లింస్కి చేస్తామని. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం చూస్తే ముస్లింకి ఏం చేయలేదు. మన స్టేట్లో 56 నుంచి ఇప్పటిదాకా చూస్తే ఒక్క మినిస్టర్లో మన క్యాబినెట్లో తీసుకోలేదు. ఈ ఫస్ట్ టైం అయిందా గవర్నమెంట్లో, ఇప్పటిదాకా ఇట్లా కాలేదు. ఫస్ట్ టైం స్టేట్లో అయిందా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇవ్వలేదు, ముస్లింకి ఏమి ఇవ్వలేదు. దీనికోసమే నేను SC/ST BC ముస్లిం ఫైర్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి కాంగ్రెస్కి మాట్లాడుతున్నాం మీరు పని చేస్తే ఇక్కడ ముస్లిమ్స్కి మంచిగా ఉంటారు. ఎందుకంటే మన స్టేట్లో 14% ముస్లిమ్స్ ఉంది. 14% ముస్లింల అగేన్స్ట్ అయితే మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ రాడా ఇక్కడికి. రాహుల్ గాంధీకి ఖర్గేజీకి రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ స్టేట్లో ఏం నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది అయినా చూడాలి. చూడలేకపోతే మళ్ళీ వచ్చి ఎలక్షన్ బాగా ఆయనకి లాస్ అవుతుందా. అంటే ఇప్పుడు ఏవైతే అధికారంలోకి వచ్చే ముంగట మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మీరు అడుగుతున్నారా? అవు మాట మీరు ఆయన కూడా మాట ఇచ్చినారు కదా. నేను వచ్చిన తర్వాత ముస్లింకి డిక్లరేషన్ 4,000 బడ్జెట్ ఇస్తామన్నా ఇవ్వలేదు, సబ్ ప్లాన్ ఇస్తామన్నా ఇవ్వలేదు, ముస్లింకి దగ్గర తీసుకోలేదు. చైర్మన్లా ముస్లిం ఆయన కాంగ్రెస్ పార్టీలో ముస్లిం పార్టీ ఉంది కదా, దీని మీద ఒక చైర్మన్ కూడా తీసుకోలేదు. 7-8 ముస్లిం అదే చైర్మన్స్, దాంట్లో ఒక్క డైరెక్టర్ కూడా తీసుకోలేదు. మీరు చూస్తే ముస్లింకి ఆయన ఏం చేయలేదు. ఇంకా ఎట్లా ఉన్నదంటే ఆయన మళ్ళా ముస్లింకి ఏమైనా ఇస్తారా లేదా అట్లా అయినా. దీనికోసమే అన్ని ముస్లిం కాంగ్రెస్ అగేన్స్ట్ అవుతుంది. దీని విషయంతో ఆయన ఆలోచన చేయాలి, చేస్తే మంచిగా ఉంటుందా, లేకపోతే మళ్ళీ వచ్చి ఎలక్షన్లో కాంగ్రెస్ రారా. అయితే ఇప్పుడు అదే విధంగా మీరు ముస్లిమ్స్ అందరూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మారుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. కానీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు అయితే మైనారిటీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాయి. ఏ ఎలక్షన్స్ అయినా కానివ్వండి, ఇప్పుడు నడిచే జూబ్లీస్ కావచ్చు, వచ్చే స్థానిక ఎలక్షన్లు కావచ్చు, మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లు కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్క ఎలక్షన్స్కి కాంగ్రెస్ పార్టీకి ముస్లింలందరూ మద్దతు ఇస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి, ఏం చెప్తారు? అసదుద్దీన్ అవైసీ ఉండొచ్చు, అక్బరుద్దీన్ అవైసీ ఉండొచ్చు. మజ్లిస్లో మీరు చూడు, ఏ ముస్లింల క్యాండిడేట్ నిలబడితే ఆడ ఈయన డిస్టర్బ్ చేసి ఆయనకి షికర్ చేస్తా. మీరు ఎప్పుడైనా చూడు, ఇప్పుడు బీహార్లో ఆయన 58 క్యాండిడేట్ నిలబడిన ఎవరి కోసం, ముస్లిం అగేన్స్ట్ కోసం. ఇక్కడ కూడా షకీల్ భైసాలా, మొహమ్మద్ అలీ షబీర్ నిజామాబాద్లో, అజరుద్దీన్, ఈ 3 సీట్ల డ్యామేజ్ చేసిందంటే మజ్లిస్. ఎక్కడెక్కడైనా ముస్లిం నిలబడితే మజ్లిస్ గవర్నమెంట్ మీద సహాయత తీసుకొని ఆయనకి విడిచిపెడతారు. అట్లా ఇక్కడనే కూడా అట్లా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు. ఆ పార్టీ మీద ఆయన ఉంటారా? ఇప్పటిదాకా ముస్లిమ్స్కి ఆయన ఏమైనా సహాయత ఇచ్చిందా? ఏమన్నా ఇంకా చిన్నగా ఉంటే ఆయన చెప్పాలి, మేము ఇట్లా చేసిన ముస్లిం కోసం అని. ఏం చేస్తలేదు ఆయన.